ఓకే. సో కలర్ థియరీ, కలర్ సైకాలజీ, వాటి యొక్క కలర్స్ యొక్క స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి, వాటి పవర్ ఏంటి ఇది చెప్పుకున్నాం థియరీ. సో ఇప్పుడు అదే కలర్స్ కి మనము టోన్స్ ఎలా కలర్ చేయాలి. సో టోన్స్ మనం ఏం చెప్పుకున్నాము, వెరీ లైట్, లైట్, మిడ్ టోను, డార్క్, తర్వాత ఇందులో బ్లెండింగ్ ఎలా చేయాలి అనేది చూడాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా షేప్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోండి. సో పెన్సిల్స్ ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క టైప్ లో ఉంటాయి. మిడ్ టోను, డార్క్, వెరీ డార్క్, తర్వాత బ్లెండింగ్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇవి నటరాజ అప్సరా పెన్సిల్స్. అప్సరా పెన్సిల్స్ అనేటివి ఇవి బాగా డార్క్ గా స్మూత్ కోర్ ఉంటాయి. స్మూత్ కోర్ అంటే ఇది మనం ఏదైతే కలరింగ్ చేస్తామో ఇది స్మూత్ కోర్ గా ఉంటుంది. చూడండి ఇప్పుడు దీంతో వీటిల్లో కలరింగ్ చేస్తాం. ఇప్పుడు పెన్సిల్ అనేది పొడవుగా ఉంటే, ఇలా పొడవుగా ఉంటే మనం ఏం చేస్తాము, డిఫరెంట్ వేరియంట్స్ పట్టుకుంటాం కదా. సో పెన్సిల్ ఇలా పొడవుగా లేదు, కొత్త పెన్సిల్ అయితే మనము డిఫరెంట్ వేరియేషన్స్ తో పట్టుకుంటే మనకు కరెక్ట్ గా టోన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ చిన్న పెన్సిల్స్ ఉన్నాయి. చిన్న పెన్సిల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా, డ్రాయింగ్ పొజిషన్ లోనే పట్టుకోవాలి. ప్రెజర్ లేకుండా ఒకే డైరెక్షన్ లో షేప్ లో నుంచి షేడింగ్ అనేది బయట రాకుండా నీట్ గా రీషేడింగ్ చేయకోకుండా మాపింగ్ లాగా చేసుకుంటూ రావాలి. సో ఎడ్జెస్ లో ఇలా రౌండ్ అప్ చేయాలి. ఎక్కడైతే ఖాళీగా కలర్ ఉంటుందో అక్కడ మళ్ళీ రౌండ్ అప్ చేసేసి తర్వాత దీన్ని స్మడ్జింగ్ అనేది చేయాలి. ఈ స్మడ్జింగ్ అనేది మీరు ఇలా చూపుడు వేలుతో చేస్తే కాదు. ఇది టిష్యూ పేపర్ కానీ లేదా ఇయర్ బడ్స్ కానీ లేదు నా టిష్యూ పేపర్ బెస్ట్. సో ఇలా స్మడ్జింగ్ అనేది చేయాలి. టిష్యూ పేపర్ కానీ లేదా ఇయర్ బడ్స్ కానీ. ఇది వెరీ లైట్, ప్రెజర్ లేకుండా పెన్సిల్. మళ్ళీ లైట్, లైట్ అనేది కొంచెం ఇంప్రూవ్ కావాలి కాబట్టి కొంచెం దీనికన్నా ప్రెజర్ అనేది పెట్టాలి. సో మీరు ప్రెజర్ పెట్టినా కూడా కలర్ అనేది ఈవెన్ టోన్ వచ్చేలాగా కలరింగ్ అనేది చేయాలి. సో ఇలా కలరింగ్ అనేది స్లోగా మార్పింగ్ చేసుకుంటూ, సో మనం ఇంట్లో ఎలా అయితే ఇల్లు తుడుచుకుంటూ వస్తామో పైనుంచి కింది వరకు అలా. ఓకే. సో ఎడ్జెస్ లో ఇలా చేసుకొని మీరు ఎప్పుడైతే టిష్యూ పేపర్ కానీ ఇయర్ బడ్ తీసుకొని ఇలా స్మడ్డింగ్ చేసినప్పుడు ఎక్కడైనా కొంచెం డార్క్ గా ఉంటే కూడా వాటితో మేనేజ్ చేయొచ్చు. ఓకేనా. సో వీలైనంత వరకు మనకి ఎంత ప్రెజర్ కావాలా, ఎంత డార్క్ కావాలని చూసుకొని చేయాలి. చూడండి ఇది వెరీ లైట్, ఇది లైట్. ఓకేనా. సో మిడ్ టోన్, మిడ్ టోన్ కి ఇంకొంచెం పెన్సిల్ ని ప్రెజర్ చేయాలి. చూడండి ఇలా ప్రెజర్ చేస్తే మీడియం టోన్. సో దీన్ని మళ్ళీ మనము టిష్యూ పేపర్ కానీ లేదు ఇయర్ బడ్ తో ఇలా కలరింగ్ అనేది చేయాలి. సో మళ్ళీ దీన్ని ఇలా టిష్యూ పేపర్ కానీ ఇయర్ బడ్ తో కానీ ఈవెన్ టోన్ వచ్చేలాగా కలరింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ తర్వాత డార్క్, డార్క్ కి ఇంకొంచెం ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేసి ఒకే ఈవెన్ టోన్ వచ్చేలాగా చూడండి ఇలా షేడింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇట్లా ప్రతి ఒక్కటి హ్యాచింగ్ కానీ క్రాస్ హ్యాచింగ్ కానీ షేడింగ్ కానీ ప్రతి ఒక్కటి కలర్ పెన్సిల్స్ తో మళ్ళీ మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. మా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎడ్జెస్ లో ఇట్లా రౌండ్ అప్ చేయండి. సో ఎక్కడైనా డార్క్ అనేది తగ్గింటే మళ్ళీ ఇంకొకసారి ఈవెంట్ టోన్ వచ్చేలాగా చూసుకొని డార్క్ చేయండి. లేదు ఒకేసారి చేస్తే బెటర్, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒకేసారి చేస్తేనే మేలు. మళ్ళీ రీషేడింగ్ చేసినప్పుడు ఆ డార్క్ టోన్ అనేది ఈవెన్ టోన్ రాకుండా ఒక్కో చోట ఒక్కోలాగా వచ్చేకి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో దీన్ని మళ్ళీ మనము టిష్యూ పేపర్ లేదా ఇయర్ బడ్స్, ఇయర్ బడ్స్ టిష్యూ పేపర్ అనేది మీరు కంపల్సరీగా దగ్గర పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ గ్రాడ్యువల్ గా వెరీ లైట్, లైట్, డార్క్, మిడ్ టోన్ అనేది ఇంప్రూవ్ అయింది. అదే విధంగా వెరీ డార్క్ ఇంకొంచెం ప్రెజర్ చేయాలి. ఇంకొంచెం ప్రెజర్ చేసి సేమ్ ఈవెంట్ టోన్ వచ్చేలాగా చూడండి ప్రెజర్ చేసి అదే ప్రెజర్ తోనే కిందికి మాపింగ్ లాగా తీసుకుంటూ రావాలి. సో ఎడ్జెస్ అనేది మళ్ళీ రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. సో పెన్సిల్ షేడింగ్ కి ఏ పెన్సిల్ అయినా మీకు
షార్ప్ గా ఉండకూడదు, ముద్దుగానే ఉండాలి. మరీ షార్ప్ ఉండకూడదు, మరీ ముద్దుగానే ఉండకూడదు. ముద్దుగా ఉంటే బెస్ట్, షార్ప్ చేసుకోకుండా ఉండడం బెస్ట్. సో ఎడ్జెస్ లో ఎక్కడెక్కడైతే మనకు డార్క్ కావాలనో చూసుకొని డార్క్ ని ఫినిష్ చేయాలి. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి, వెరీ లైట్, లైట్, మిడ్ టోన్, డార్క్, వెరీ డార్క్. మీరు ఇక్కడ పెన్సిల్ పట్టుకొని మీ పెన్సిల్ ప్రెజర్ పేపర్ పైన మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, అదే టెక్నిక్. సో దాన్ని మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకేనా. తర్వాత బ్లెండింగ్. చూడండి మామూలుగా మనకు డోమ్స్ లో కానీ నట్రాజాలో కానీ వేరే క్యామెల్ పెన్సిల్స్ లో కలర్ పెన్సిల్స్ ఉన్నాయమ్మా, కానీ అవంత డార్క్ లేవు. ఇక్కడ చూడండి నా దగ్గర ఫ్యాబర్ క్యాస్టిల్ కూడా ఉన్నాయి, ఫ్యాబర్ క్యాస్టిల్ కూడా చూసా. సో ఇవి అంత డార్క్ గా లేవు షేడ్స్. ఇవి 18 కలర్స్ ఉన్నాయి, ఇవి అంత డార్క్ గా లేవు. కాబట్టి మళ్ళీ ఎందుకో నటరాజా తెప్పించినాను, అప్సరా, సారీ నటరాజా కాదు అప్సరా. సో తెప్పించినాక ఒకసారి వీటితో ట్రై చేస్తే బాగా డార్క్ వస్తుంది, కలర్స్ బ్లెండింగ్ కూడా బాగా అవుతున్నాయి. చూడండి ఇలా కలర్ చేసినాం కదా, దీనిపైన ఏదో ఒక కలర్, సపోజ్ ఎల్లో తీసుకుందాం, ఎల్లో షేడ్ చేస్తే చూడండి నీట్ గా బాగా బ్లెండ్ అవుతారు. అదే మీరు ఫ్యాబర్ క్యాస్టిలో నార్మల్ కలర్ పెన్సిల్స్ తీసుకున్నారంటే అంత బాగా బ్లెండ్ అవ్వట్లే, అవి చాలా లైట్ గా ఉంటున్నాయి. కొంచెం పెన్సిల్స్ డార్క్ గా ఉండి కొంచెం క్వాలిటీగా ఉంటేనే కలర్స్ మిక్స్ అవుతున్నాయి. చూడండి ఈ రెడ్ లో ఈ బ్లూ అనేది మిక్స్ చేస్తాను, చూడండి చూడండి సియాన్ కలర్ వస్తాం. సో ఇంకొకటి, పెన్సిల్స్ పర్ఫెక్ట్ ప్రైమరీ కలర్స్ ఉంటేనే మనకు, చూడండి రెడ్ లో మళ్ళీ ఎల్లో షేడ్ చేస్తాను. చూడండి ఈ రెడ్ ఎంత డార్క్ గా ఉందో, దీంట్లో ఎల్లో షేడ్ చేస్తే కలర్ మిక్సింగ్ చేస్తే చూడండి ఆరెంజ్ షేడ్ వస్తాం. ఓకే. సో ఈ ఎల్లోలో రెడ్ షేడ్ మిక్స్ చేస్తా చూడండి, ఇంకా బాగా నీట్ గా మీకు ఆరెంజ్ షేడ్ అనేది కనిపిస్తుంది. చూడండి చూడండి. సో ఇక్కడ మనం వాటర్ కలర్స్ అక్రాలిక్ ఇంకొకటి అయితే మనం క్వాంటిటీ అనేది చూసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో గ్రీన్ లో వేరే కలర్ మిక్స్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది చూస్తాం. ఓకేనా. సో గ్రీన్ లో ఇలా ఏదైనా ఒక ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నా, ఈ ఆరెంజ్ అనేది మిక్స్ చేస్తున్నా. చూడండి ఈ ఆరెంజ్ మిక్స్ చేసినప్పుడు లైక్ మెరూన్ షేడ్ లాగా ఒక డిఫరెంట్ కలర్ అనేది వస్తాం. సో ఇట్లా కలర్ మిక్సింగ్ బాగా రావాలి అంటే నార్మల్ గా డోమ్స్ కానీ ఫ్యాబర్ క్యాస్టిల్ కానీ అంత బాగా లేవు, అప్సరా అయితే చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఇవి నార్మల్ కలర్ పెన్సిల్స్. అదే విధంగా సో ఇప్పుడు నార్మల్ కలర్ పెన్సిల్స్ చేసినాము, నెక్స్ట్ ఫ్యాబర్ క్యాస్టిల్. చూడండి ఫ్యాబర్ క్యాస్టిల్ అనేది ఇది 25 ఆయిల్ పేస్టల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేటివి ఉన్నాయి ఇందులో. చూడండి చాలా కలర్స్, ఎల్లో ఇచ్చినాడు, పింక్ ఒక 2-3 షేడ్స్ ఇచ్చినాడు, బ్లూ ఇచ్చినాడు, తర్వాత అన్ని కలర్స్ ఒక 1 or 2 షేడ్స్ అనేది ఉన్నాయి. రెడ్, గ్రీన్ అయితే ఎక్కువగా ఉన్నాయి, గ్రీన్ షేడ్స్, స్కై బ్లూ, నార్మల్ బ్లూ, గ్రీనే ఎక్కువగా ఉన్నాయి. సో బ్రౌన్ లో 2 షేడ్స్ ఇచ్చినాడు, ఇట్లా గ్రే కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎలా చేయాలి చూడండి. ఈ ఆయిల్ పేస్టల్స్ అనేటివి ఫ్యాబర్ క్యాస్టిల్ అనేది రౌండ్ గా ఉంటాయి, ఇవి పట్టుకోవడానికి అంత ఈజీగా ఉండవు, ఎక్కువ మీరు ప్రెజర్ పెట్టినారంటే ఇవి కట్ అయిపోతాయి పెన్సిల్స్. మళ్ళీ మీరు బ్లెండింగ్ చేయాలన్నా, గ్రేడియంట్స్ చూపించాలన్నా, డార్క్ కలర్స్ ప్రెజర్ బట్టి వేయాలన్నా, డెప్త్ చూపించాలన్నా, ఏం చేయాలన్నా కష్టమవుతుంది. ఇందులో కలర్ మిక్సింగ్ అనేది 2 కలర్స్ మనం ఏ విధంగా అయితే మిక్స్ చేస్తామో ఆ కలర్ మిక్సింగ్ అనేది చేయొచ్చు. సో ఈ ఫ్యాబర్ క్యాస్టిల్ ఆయిల్ పెన్సిల్స్ మీరు డిఫరెంట్ కలర్స్, కలర్ మీద కలర్ ఇంకొక కలర్ ను కూడా చూపించవచ్చు. ఓకేనా. సో ఇది ఎలా చేయాలి చూడండి. సో వెరీ లైట్ కదా, చూడండి ప్రెజర్ లేకుండా పెన్సిల్ ని పండబెట్టినా నేను. చూడండి ఎక్కడ నేను పెన్సిల్ ని ఇచ్చేయలేదు, ఎక్కువ ప్రెజర్ చేయకుండా లైట్ గా. సో ఇవి ఎడ్జెస్ లో ఇలా ఇచ్చేసినాము, రౌండ్ అప్ చేసుకునేసి దీన్ని కూడా మీరు ఇయర్ బడ్స్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఇలా స్మడ్జింగ్ అనేది చేయాలి. ఓకేనా. సో వేలుతో కొంచెం కష్టం ఈ ఆయిల్ పేస్టల్స్ కూడా. సో బాగానే ఉంటుంది కానీ అంత బాగా రాదు. ఓకే. తర్వాత వెరీ లైట్ అయిపోయింది, లైట్. సో గ్రాజువల్ గా మీకు మనకు కావాల్సిన టోన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నీట్ గా మనకి ఎంత ప్రెజర్ కావాలో అంత ప్రెజర్ పెట్టుకొని కావాల్సిన టోన్ అనేది
తీసుకురావాలి. ఎడ్జెస్ లో ఇలా రౌండ్ అప్ చేయాలి. మీరు మొత్తం కూడా రౌండ్ అప్ చేసుకుంటా వస్తే ప్రెజర్ పెట్టకుండా పెన్సిల్ ఎక్కువ పేపర్ పైన నీట్ గా మనకు కావాల్సిన టోన్ అనేది వస్తుంది. సో దీన్ని కూడా మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇలా స్మడ్జింగ్ అనేది చేసి ఈవెన్ టోన్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? చూడండి ఇక్కడ లైట్, వెరీ లైట్ అయిపోయింది. మిడ్ టోన్, సో మీడియం టోన్ కొంచెం ప్రెజర్ చేయాలి, పండబెట్టే వేయాలి. సో ఇలా పండబెట్టి వేసి మళ్ళీ దీనికి జాన్సన్ బేబీ కొబ్బరి నూనె ఆయిల్ ఉంటుంది కదా, అది జస్ట్ ఆ ఇయర్ బడ్ కొంచెం డ్రాప్ అట్లా అనుకొని ఇచ్చేస్తే ఇక్కడ ఏదైతే ముద్దగా వచ్చిందో దాన్ని తీసేసి నీట్ గా చేసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని నీట్ గా చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో జాన్సన్ బేబీ కొబ్బరి నూనె ఆయిల్ పిల్లలది వస్తుంది కదా జాన్సన్ బేబీ ఆయిల్. సో దాన్ని జస్ట్ ఊరికి ఒక డ్రాప్ అలా అనుకొని నీట్ గా ఇలా స్మడ్జింగ్ చేస్తే ఇట్లా ముద్దలుగా లేకుండా నీట్ గా వస్తుంది. ఓకేనా? తర్వాత ఎందుకంటే ఇది ఆయిల్ పేస్టల్స్ కాబట్టి గ్రీజీగా ఉంటుంది. వెరీ డార్క్ కూడా అంతే, మనకి ఎంత డార్క్ కావాలనో అంత ప్రెజర్ పెట్టుకుంటూ స్క్రాచెస్ లేకుండా నీట్ గా ఒకే ఈవెన్ టోన్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, సో మళ్ళీ దీన్ని టిష్యూ పేపర్ ఆర్ ఇయర్ బడ్స్ తో ఇలా దీన్ని నీట్ గా ఈవెన్ టోన్ వచ్చేలాగా గ్రీజీగా ముద్దలు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ డార్క్ అనేది కూడా మళ్ళీ ప్రెజర్ పెట్టండి. ఈ పెన్సిల్ కట్ కాకుండా చూసుకోండి. ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. మీరు ఎక్కువ మరీ పెన్సిల్ ని గట్టిగా పట్టుకుని గట్టిగా ప్రెజర్ చేసినారంటే కట్ అయిపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది మీకు. ఏదైనా మళ్ళీ నెక్స్ట్ డ్రాయింగ్ కలరింగ్ చేయాలంటే చాలా సెన్సిటివ్ గా చేయాలి మీరు. ఓకేనా? సో దీన్ని మళ్ళీ ఇలా చేయాలి. ఒకే డైరెక్షన్ లో చేసుకుంటూ రావాలి, స్క్రాచెస్ లేకుండా. ఈ ముద్దలు లేకుండా చెప్పినా కదా టెక్నిక్. జాన్సన్ బేబీ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అలా ఒక డ్రాప్ వేసుకొని నీట్ గా దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఈవెన్ టోన్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా గ్రాడ్యువల్ గా చేసుకోవాలి. చూడండి దీని మీద ఇంకొక కలర్ డ్రా చేయొచ్చు అని చెప్పినా కదా, చూడండి ఇంకొక కలర్ ఇలా కనిపిస్తుంది. ఇంకొక కలర్ మనం ఏదన్నా డిజైన్ చేయాలి అంటే, సపోజ్ బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్ ఇలా షేడ్ చేసాము, ఇలా బ్లూ కలర్ షేడ్ చేసాము. షేడ్ చేసిన దానిపైన ఏదైనా ఒక కలర్ చూపించాలి అంటే చూడండి బాగా కనిపిస్తుంది. సో ఇది లైట్ కలర్. మీరు ఇక్కడ బ్లూ పైన సపోజ్ చంద్రుడిని చూపించాలి. సో ఇక్కడ దీన్ని ఇలా రౌండ్ చేసేసి మీకు ఎంత డార్క్ కావాలని చూసుకొని ఇలా చూపించవచ్చు కలర్లో. సో మీరు ఏదైనా సీనరీస్ వేసేటప్పుడు ఇలా చేయొచ్చు. ఓకేనా? సపోజ్ మీరు గ్రే కలర్ ఉంది, సో గ్రే కలరు ఇలా గ్రే కలర్ చేసాము. ఇలా గ్రే కలర్ పైన ఏదైనా సమ్ డిజైన్ చూపించాలి అనేసి అంటే మీకు ఏ కలర్ అయితే అవసరం ఉంటుందో ఆ కలర్ తో మనము డాట్స్ అనేది లేదు ఇంకేదైనా చూపించవచ్చు. సపోజ్ ఇక్కడ సన్ ఉంది, ఈ సన్ ని ఇలా ఎల్లోయిష్ చేసి దీనిపైన ఆరెంజ్ షేడ్ డబల్ కలర్ ఇస్తూ కలర్ మిక్సింగ్ చేస్తూ, సో మళ్ళీ ఇక్కడ సన్ రైజెస్ కూడా చూపించవచ్చు. చుట్టూరా ఇలా సన్ రైజెస్ కూడా చూపించవచ్చు. ఓకే, సో ఇది వేరే కలర్ చేసిన తర్వాత బేస్ కలర్ పైన వేరే కలర్ అనేది బాగా అంటుతుంది. అదే విధంగా బ్లెండింగ్ ఎలా చేయాలి చూడండి. దీంట్లో కూడా బ్లెండింగ్ అనేది, సపోజ్ ఎల్లో ఉంది, ఎల్లోని ఇలా కలర్ చేసాము. ఎల్లో కలర్ చేసిన తర్వాత దీనిపైన రెడ్ అనేది కలర్ మిక్స్ చేస్తుంది. చూడండి రెడ్ కలర్ మిక్స్ చేసినప్పుడు చూడండి ఇక్కడ రెడ్ మిక్స్ చేసినప్పుడు చూడండి ఈ రెడ్ కి ఇక్కడ ఉన్న రెడ్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. లైట్ షేడ్ ఆరెంజ్ వచ్చింది కదా. ఈ రెడ్ పైన మళ్ళీ బ్లూ కలర్, ఏదైతే బ్లూ కలర్ ఉందో ఆ బ్లూ కలర్ మిక్స్ చేసినప్పుడు ఇందులో కూడా కలర్ మిక్సింగ్ అనేది అవుతాయి. చూడండి ఇక్కడ రెడ్ పైన బ్లూ మిక్సింగ్ అయినప్పుడు సియాన్ కలర్ వచ్చింది. సో కలర్స్ అనేది మనకు పర్ఫెక్ట్ కలర్స్ ఉంటే కంపల్సరీగా, అదే విధంగా ఈ బ్లూ పైన ఎల్లో కలర్,
ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఎల్లో కనిపిస్తుంది. బ్లూ పైన ఎక్కడైతే ఎల్లో ఇదైందో అక్కడ గ్రీన్ షేడ్ అనేది వచ్చింది. సో ఇలా బ్లెండింగ్ అనేది చేయొచ్చు. కలర్ పైన ఇలా డిజైన్ చేయాలన్నా డిజైన్ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా బేస్ ఉంటే. సో కలర్ మిక్సింగ్ అవుతుంది ఈజీగా, మనము బ్లెండ్ చేసుకునేకి మనకు కావాల్సిన టోన్స్. కాకపోతే ఈ పెన్సిల్స్ రౌండ్ షేప్ లో ఉంటాయి కాబట్టి, చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా సెన్సిటివ్ గా చాలా జాగ్రత్తగా కలరింగ్ అనేది చేయాలి. ఇది ఆయిల్ పెస్టల్స్. సో ఆయిల్ పెస్టల్స్ తో మీరు ఫ్యాబ్రిక్ క్యాస్టిల్ తీసుకోండి, బాగున్నాయి. సో సాఫ్ట్ పేస్టల్స్ అనేటివి అవి డ్రై మీడియం, అంటే చాక్ పీసెస్ లాగా ఉంటాయి. ఇవి సాఫ్ట్ ఫినిష్ వస్తాయి. మీరు దాన్ని పెయింటింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ షేప్ లో ఉంటాయి. ఇవి స్క్వేర్ షేప్ లో ఉంటాయి. కన్వీనియంట్ గా ఉంటుంది మనం పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఈజీగా మనం కలరింగ్ అనేది చేయొచ్చు. ఇవి కూడా చాలా డెలికేట్ పిగ్మెంట్స్. ఇవి ఏంటంటే పేస్టల్స్ ఏ విధంగా ఉంటాయంటే, మనం ఇలా ఇది బ్లేడ్ చేసి పౌడర్ లాగా చేసి కూడా మనం కలరింగ్ అనేది చేయొచ్చు. ల్యాండ్స్కేప్ కావచ్చు, స్టిల్ లైఫ్ కావచ్చు, ఏవైనా కానీ బ్లెండింగ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో చాలా అద్భుతంగా వస్తాయి, అందంగా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవి మన స్ప్రే పెయింటింగ్ వస్తుంది కదా, స్ప్రే పెయింటింగ్ లాగా కూడా వీటిని చేసుకోవచ్చు. మనం పౌడర్ చేసేసి ఒక దీంట్లో వేసుకొని, మీరు వాటర్ కానీ లేదు ఏదైనా ఆయిల్ కావాలి అంటే కూడా మిక్స్ చేసుకొని స్ప్రే లాగా కూడా పెయింటింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో చూడండి, క్యామెల్ పాస్టల్స్ అనేది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇందులో ఎలా వస్తుందంటే చూడండి, ఇలా స్పాంజ్ వస్తుంది, కింద కూడా స్పాంజే ఉంటుంది. చూడండి, దీని కింద కూడా స్పాంజే ఉంటుంది. ఇలా ఫిక్స్ చేసి ఉంటారు. ఇవి జస్ట్ చాక్ పీసెస్ లాగే ఉంటాయి. ఇవి మనము గ్లౌజెస్ వేసుకొని వేయచ్చు, లేదా అలా వేసి చేతులు కంపల్సరీగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. పౌడరీగా వస్తాయి. మనకి ఎంత కావాలో అంత కలరింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా జాగ్రత్త. ఇక్కడ కలరింగ్ చేసేటప్పుడు కూడా మీరు సీనరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కలరింగ్ చేసేటప్పుడు ఒక ట్రేసింగ్ పేపరో లేదు నార్మల్ పేపరో లేదు సాఫ్ట్ గా ఉన్న టిష్యూ పేపర్ నో ఒక చోట కలరింగ్ చేసిన దానిపైన ఇలా క్లోజ్ చేసి మిగతాది కలరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి బెస్ట్ గా గ్లౌజెస్ వేసుకొని ఇయర్ బడ్స్ పెట్టుకునేది బెస్ట్. దీనికి ఇయర్ బడ్స్ కానీ లేదు పెయింట్ బ్రషెస్ కానీ యూజ్ చేస్తే మంచిది. బ్లెండ్ లైక్ స్మడ్జింగ్ చేయడానికి బ్రషెస్ ఆర్ ఇయర్ బడ్స్ బాగుంటుంది టిష్యూ పేపర్ కంటే. టిష్యూ పేపర్ అనేది ఇది పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి పక్కకి వెళ్ళిపోతుంది, అంత స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం పక్కకు పోయినా కూడా నీట్ గా పేపర్ అంతా కలరింగ్ వచ్చేస్తుంది, దాన్ని మళ్ళీ మనం ఎరేజ్ చేయలేం. సో అందుకనే చాలా 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 సెన్సిటివ్ గా కలరింగ్ అనేది చేయాలి. సపోజ్ చూడండి, ఇక్కడ ఏదైనా ఒక కలర్ తీసుకొని వెరీ లైట్, చూడండి వెరీ లైట్ కి నేను జస్ట్ ఊరికే అలా అంటున్నా, పట్టుకోవడానికి చాలా బాగా ఈజీగా ఉంటుంది. దీన్నే నేను స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, దీన్నే స్ప్రెడ్ చేస్తున్నాను, వేలుతోనే చూపిస్తున్నా. సో ఇది అయిపోయింది. ఇది వెరీ లైట్. ఇలా క్లోజ్ చేయాలి. మళ్ళీ లైట్ కావాలంటే కొంచెం ప్రెజర్ చేసేసి జస్ట్ ఊరికే అలా అంటున్నాను. ఫస్ట్ దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైతే మనము ఫస్ట్ కలర్ చేసినామో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది లైట్ కి నాకు తెలిసి సరిపోతుంది. ఈ లైట్ కన్నా ఈ లైట్ కరెక్ట్ గా సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ కొంచెం ప్రెజర్ పెట్టి కొంచెం కలరింగ్ అనేది ఇలా చేయాలి. ఇలా చేసి మళ్ళీ దీన్ని ఇలా స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. సో మీకు ఇక్కడ ఏదైనా కలరు టోన్ అనేది ప్రాపర్ గా రాకపోతే అప్పుడు మీరు ఇంకొంచెము ఇలా అనుకొని దాన్ని కలరింగ్ అనేది చేయాలి. చూడండి, జస్ట్ నేను ఊరికే అలా పెట్టాను, ఈ బాక్స్ పైన కలర్ అవుతా ఉంది. సో కాబట్టి చాలా సెన్సిటివ్ గా మీరు కలర్ ను కూడా ఇక్కడ ఇదే బాక్స్ లో పెట్టి తీసి చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, వెరీ లైట్ మిడ్ టోన్. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా క్లోజ్ చేయాలి, మళ్ళీ డార్క్ చేసుకోవాలి. ఇంకొంచెం ప్రెజర్ పెట్టి జస్ట్ అలా అనేస్తే మనకు కావాల్సిన డార్క్ టోన్ అనేది వస్తుంది. చూడండి, దీన్ని నీట్ గా స్ప్రెడ్ చేసినామంటే, ఎందుకంటే ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది చాక్ పీస్ లాగా, సో పక్కన కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా, వెరీ డార్క్ ఇంకొంచెం ప్రెజర్ చేసి కొంతవరకు అలా అనేస్తే మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే అయిపోతుంది. చూడండి, సో చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది. మీరు ఆ యొక్క షేప్ లో నుంచి బయట రాకుండా నీట్ గా అక్కడే చేసుకునేలాగా ఇలా గ్రాడ్యువల్ గా కలరింగ్ అనేది చేయాలి. అదే విధంగా ఇక్కడ చూడండి, పౌడర్ ఫామ్ లో ఉన్నాను నేను, చేతిలో ఉన్నదాన్ని ఇలా
డ్రా చేస్తున్నా చూడండి. చేతికంతా అయింది. చేతులు కంపల్సరీగా వాష్ చేసుకోవాలా. సో ఇలా రెడ్ అనేది ఇలా వేసాము. దాన్ని మీరు ఇంకా కొంచెం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో గ్రేడియంట్స్ అనేది ఈజీగా చూపించవచ్చు. చూడండి, గ్రేడియంట్స్ అంటే డార్కర్ టు లైటర్, లైటర్ టు డార్కర్ అనేది. ఇక్కడ చూడండి డార్క్ గా ఉంది, ఇంకొంచెం లైట్, ఇంకొంచెం లైట్, అట్లా లైట్ అయిపోయింది. సో గ్రేడియంట్స్ ఈజీగా చూపించవచ్చు. బ్లెండింగ్ అనేది చూడండి, ఇలా అన్నాక దాన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటాము. దీంట్లో ఏదైతే మన కలర్ బ్లెండ్ చేయాలనో ఆ కలర్ ని ఇలా చేసి దాన్ని ఇలా బ్లెండ్ చేసుకుంటాం. సో కలర్ బ్లెండింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ గ్రేడియంట్స్ ఇవ్వడానికి ఈజీగా అవుతుంది. స్మడ్జింగ్ చేయాలంటే కంపల్సరీగా మీరు టిష్యూ పేపర్ కంటే ఇయర్ బడ్స్ బెస్ట్. మీరు ఏదైనా డ్రాయింగ్ కలరింగ్ చేస్తే కంపల్సరీగా టిష్యూ పేపర్ కానీ, ట్రాన్స్పరెంట్ షీట్ కానీ, లేదు పేపర్ కానీ, లేదు సాఫ్ట్ క్లాత్ ఏదైనా ఉంటే క్లోజ్ చేసుకుంటూ కలర్ అనేది ఖాళీ ప్లేసెస్ లో ఇది స్ప్రెడ్ కాకుండా కలరింగ్ అనేది చేయాలి. సో దీంట్లో క్యామెల్ కలర్ పెన్సిల్స్ అనేది బాగా కలరింగ్ అనేది బాగుంటాయి, బాగా క్వాలిటీగా ఉంటాయి కలర్ పెన్సిల్స్, సాఫ్ట్ పెన్సిల్స్. ఇది సాఫ్ట్ పెన్సిల్స్. ఓకేనా?